వందే మాత్ర గీతాన్ని సోనియా గాంధీ కానీ ఖర్గే కానీ అవమానించారని మీరు నిరసన చేస్తారు కదా, అసలు ఎందుకు అనుకుంటారు? ఎందుకు భావిస్తారు? వాళ్ళు చెప్పే రీజన్ వేరే ఉంది. ఫస్ట్ మీరు ఎందుకు అనుకుంటారో చెప్పండి అసలు. అనుకోవడం ఏంటండి, మీకు మొన్న జరిగిన ఇండిపెండెన్స్ సెలబ్రేషన్లో చాలా స్పష్టంగా అనిపించాయి. ఒక 2 నిమిషాలు వందే మాత్ర గేయాన్ని ఆలపించడంలో ఓపిక లేని ఆవిడ ఇంట్లో చాప కింద కూర్చోవచ్చు. మల్లికార్జున గారు చైర్ కావాలంట. ఆ 2 నిమిషాలకు చైర్ ఎందుకు? నీకు నిల్చునే ఓపిక లేని 2 నిమిషాలు ఇంట్లోనే కూర్చుంటే అయిపోయేది కదా. నువ్వు వచ్చి వందే మాత్రాన్ని ఆలపించే ఓపిక లేనప్పుడు నీకు రాజకీయం ఎందుకు? నువ్వు ఇంట్లో కూర్చోవచ్చు కదా. తర్వాత తరాన్ని నువ్వు ఎంకరేజ్ చెయ్యి, వాళ్ళు రాజకీయం నడిపిస్తారు. అంతేగాని ఇలాంటి ఓపిక లేని తర అంటే బేసిక్గా వాళ్ళకి ఏంటంటే అసలు దేశభక్తి లేదు. ఎందుకంటే వాళ్ళు బయట నుంచి వచ్చినారు కదా, ఇటలీ నుంచి వచ్చింది కదా. మన దేశం గురించి, మన దేశ గౌరవం గురించి, దేశభక్తి గురించి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి బేసిక్గా ఇలాంటివి ఇష్టం ఉండదు అనమాట. ఇంకొకటి ఏంటంటే, ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు కానీ దేశం కోసం పుట్టాడు, దేశం కోసం చేస్తాడు, దేశం కోసం వాడి ప్రాణాన్ని, కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా బార్డర్లో పోరాడుతున్నాను. అలాంటి ప్రాణ త్యాగాలకు వచ్చిందే మన ఇండిపెండెన్స్ డే అండి. మనం వాళ్ళకి సెల్యూట్ చేయాలి, మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అలాంటి భారతీయులు ఇట్లాంటి పనులు చేస్తారు. వీళ్ళలాగా దేశభక్తి లేని విధంగా వీళ్ళ నాయకులు వీళ్ళు మాత్రం బిహేవ్ చేయరు. మానవతా కోణంలో చూడకూడదా? ఇప్పుడు సడన్గా ఖర్గే గారు వచ్చి నిలబడిన తర్వాత సోనియా గాంధీ గారు రియలైజ్ అయ్యారేమో, కుర్చీ తెమ్మంటే పెద్ద ఆయన మననే అస్వస్థకు గురయ్యాడు కాబట్టి అనే కోణంలో కాంగ్రెస్ చెప్తుంది. ఆ కోణంలో చూడకూడదు అసలు? డెఫినెట్గా చూస్తాం, ఎందుకు చూడమండి. మీరు అక్కడ క్లిప్పింగ్ చూడండి. ఒకవేళ సైలెంట్ అక్కడ నుంచి వెళ్ళిపోతే బాగుండేది. దానికి మీరు ఆపేసే గీతాన్ని, అంటే ఒక్కరి కోసం గీతాన్ని ఆపేయమంటారా మీరు? అక్కడ లేదు, చాలా స్పష్టంగా ఉంది. మీరు అక్కడికి ఆపేసేయండి, ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు అని ఉన్నది. అండ్ రాహుల్ గాంధీ గారు కూడా దానికి ఒత్తాసు పలకడం జరిగింది. మల్లికార్జున ఖర్గే గారు కూడా అక్కడ ఆపేసేయండి, ఎందుకు ఇంతసేపు పెట్టారన్న అక్కడ చాలా స్పష్టంగా ఉంది. సరే వాళ్ళ వర్షన్లోకి వెళ్దాం, మీరు అన్నట్టు వెళ్దాం. తన అస్వస్థకు గురైంది అనుకుంటే తను అక్కడ నుంచి కామ్గానే వెళ్ళిపోవచ్చు, లేదంటే సైలెంట్గా 2 నిమిషాలు ఉండే, జస్ట్ 2 నిమిషాలు. ఆ 2 నిమిషాల కోసం మీరు అంటే లైవ్లో వాళ్ళకి లైవ్ ముందు వెనకాల అట్లా ఏమి ఉండదు. ఎవడేమన్నా అనుకోని, నేను ఇటలీ నుంచి వచ్చినా నా ప్రేమ ఎప్పుడు ఇటలీ మీదనే ఉంటుంది, నేను దేశభక్తి ఏంది, ఇది నేను గే అని ఎందుకు ఆడాలనుకుంటుంది. ఎందుకని ఇక్కడ ఉన్న నాయకులు కూడా చాలాసార్లు అసెంబ్లీలో అట్లనే బిహేవ్ చేశారు కదా, వందే మాత్రం పాడకుండా. ఇది సరిపోతుంది కదా వాళ్ళ నాయకులు వీళ్ళు అట్లనే ఉన్నారని చెప్పుకోనికి. ఇవన్నీ కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఏదైనా ఉందంటే, ఏదన్నా ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న మా పసుపు నీళ్ళు జల్లుతున్నారు, మల్లికార్జున దళితుడు అనేసి ఇలాంటి ఇష్యూ తీసుకొస్తారు. దేశభక్తి అంటారు, వాళ్ళ ఇటలీ వాసులు, వాళ్ళకి దేశం మీద గౌరవం ఉండదు మీరు అంటారు. అసలు మీకు బీజేపీ వాళ్ళకి దేశ స్వాతంత్ర ఉద్యమంలో పోరాడిన చరిత్ర లేదు. వాళ్ళు ఆర్ఎస్ఎస్ జెండాలను ఎగరేసారు తప్పితే జాతీయ జెండాను ఎక్కడ ఎగరేయాలి అనేది వాళ్ళు చెప్తున్నమాట. ఇది మూర్ఖులు మాటలు ఇవి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక ఆశించి పనిచేయడు. మీరు ఒక కార్యకర్తను అడగండి, టిఫిన్ బాక్స్ తీసుకొని వచ్చి పనిచేస్తాడు. ఎందుకు వస్తారు? మాకేమైనా పైసలు ఇస్తారా? మేము డబ్బుల కోసం వస్తున్నామా, పదవుల కోసం వస్తున్నామా? మీరు ఒక కార్యకర్తను, అదే కాంగ్రెస్లో వేరే పార్టీలో మీరు అడగండి, డబ్బు లేనిది ఏ పని జరగదు మీకు. ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఏమైనా తెలంగాణ ప్రజలను ఉద్ధరిస్తున్నారా? ఫండింగ్ తీసుకుపోయి రాహుల్ గాంధీ చేతిలో పెడితేనే ఓకే తెలంగాణలో మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అక్కడ లడాయి చేస్తున్నాడు. ఫండింగ్స్ అన్ని ఎందుకు ఇస్తున్నాడు? మరి తెలంగాణ ప్రజల కోసం ఖర్చు పెట్టుండొచ్చు కదా. కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కానీ ఫండింగ్ కోసమో ఒక మొప్పు కోసమో మాత్రం పనిచేయదు. డెఫినెట్గా జాతీయ భావజాలం, దేశ భావం. బీజేపీ వాళ్ళ మాట ఇది. కాంగ్రెస్ వాళ్ళ వర్షన్ ఏంది? వాళ్ళది హిందూ భావజాలం. మిగతా దళితులు కానీ ముస్లిం కానీ ఎంతసేపటికి వ్యతిరేకిస్తారు. ఇప్పుడు రీసెంట్గా చేసింది కూడా వాళ్ళు అదే, ఖర్గేని అవమానించారు. ఖర్గే గుళ్ళో పోయేందుకు పసుపు నీళ్ళు చల్లి శుద్ధి చేసే స్థితికి బీజేపీ దిగజారిందని మాట్లాడుతున్నారు. ఎస్, డెఫినెట్గా నేను హిందూనండి. నేను డెఫినెట్గా హిందూ. గడప లోపల నా కులం, గడప దాటితే నేను హిందువులం. ఎస్, మన అందరం హిందువులమే. భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి హిందువులమే. మనం మేము వ్యతిరేకించాం. మీరు చూడండి, మీరు అన్నారు కదా, మీరు తక్కువ కులాలను మీరు తక్కువ చేసి మాట్లాడారు అని మీరు అన్నారు కదా. డెఫినెట్గా నేను అదే పాయింట్లోకి వస్తున్నా. భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు సరే మల్లికార్జున విషయం తీసుకుందాం, మోడీ గారిని తీసుకుందాం. మోడీ గారు మన పారిశుద్ధ్య కార్యక్రమానికి కాళ్ళు కడిగారండి. ఒక విషయంలో ఇండిపెండెన్స్ డే రోజు అనుకుంటా కాళ్ళు కడిగారు. ఇంకొక మన ముర్ము గారు ఎక్కడి నుంచి వచ్చారో, దళిత కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కాదా అండి? చాలా గిరిజన సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళు కదా. గిరిజన సామాజిక వర్గంలో చాలామంది కూడా మంచి పోస్టులు ఉన్నాయి, మంచి పదవులు ఉన్నాయి. వాళ్ళకి పెద్దపీట, అసలు గిరిజన వాళ్ళకి తక్కువ కులస్తులకి ఏదైనా పెద్దపీట వేసింది అని అంటే కేవలం నరేంద్ర మోడీ గారి పాలనలోనే జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే అది. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతమంది గిరిజనులకు ఎమ్మెల్యే ఎంపీ పదవులు ఇచ్చిండు? మన రేవంత్ రెడ్డి గారినే తీసుకుందాం. ఎక్కడో ఎందుకు, నేషనల్కి ఎందుకు, ఇక్కడ తీసుకుందాం మనం.
మరి స్టేట్ లెవెల్ అంటారు, స్టేట్ లెవెల్ కూడా ఈ రోజు నుంచి మరి నిరసనలు చేస్తారంట. ఖర్గే గారికి బీజేపీ అవమానం చేసింది, సో మీరు నిరసనలు చేస్తుంటారు. మీరు నిరసనలు చేస్తే బీజేపీ వాళ్ళు వందే మాత్రం గేయాన్ని అవమానించిన నిరసనలు చేస్తే వాళ్ళు ఖర్గేని మీరు అవమానించారు, దళితుండని వాళ్ళు చేస్తారు. మీరు చూడండి, దళితులను నెత్తులో పెట్టుకొని పూజించిన పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. ఎట్లా చూడాలి మీరు ఈ స్థాయిలో చెప్తున్నారు, ఎత్తున పెట్టుకున్నాం మేము డెఫినెట్గా నెత్తిలో పెట్టుకుంటాం. మందకృష్ణ గారు మాది గారు మేము చాలా ఇప్పటికీ మీరు మందకృష్ణ గారు మాది మీరు చూడండి, ఇప్పటికి మోడీ గారు వస్తే చాలా హక్ చేసుకొని మాట్లాడారు. ఎందుకంటే నన్ను తక్కువ కులంగా చూసిన వాళ్ళు ఉన్నారు, కానీ నన్ను హక్కున చేర్చుకుంది మాత్రం ఏదైనా ఉన్నది అంటే అది మీరు భారతీయ జనతా పార్టీ అని ఇప్పటికీ చాలా గౌరవంగా చెప్తారు. మీరు అన్నిటికి సహకరించని చెప్పినా, మీరు ఎస్సీ వర్గీకరణ సహకరించి చెప్పినా, ఎన్ని చెప్పినా వాళ్ళు చెప్పే వర్షం అవమానించడమే మీ ధ్యేయం. సో మీరు నిరసన చేస్తాను, మేము ప్రతి ఏం చెప్తారు మీరు? మేము నిరసన వేసేందుకు ఒకటే, మాకు జాతి వివక్ష కానీ కుల వివక్ష కానీ ఏ వివక్ష ఉండదు. మేమందరినీ సమానత్వంతో సమభావంతో మాత్రమే చూస్తాం. ఒక మనిషిని మనిషిలా చూడడం మాత్రమే తెలుసు, దేశభక్తిని దేశభక్తిలానే చూడడం తెలుసు. కానీ మీలాగా విషం చిమ్ముతూ బయటకో మాట లోపటో మాట మాత్రం భారతీయ జనతా పార్టీలో ఏ ఒక్క కార్యకర్తకు ఉండదు. అది కుల వివక్షతోటి కుల వివక్షను అడ్డు పెట్టుకొని ఇప్పుడు ప్రజల్లోకి వెళ్దాం అనుకుంటారు. మీకు ఇప్పటికైనా సిగ్గుండాలి కొంచెమైనా. ఫస్ట్ పక్కనోడిని దేశం మీద గౌరవాన్ని చూపించండి, అప్పుడు కులాల దగ్గరికి వెళ్ళండి. మీరు ఎన్ని రోజులు కులాలు అడ్డు పెట్టుకొని ఈ కుల రాజకీయాలు చేస్తారు? మీ బతుకులు మొత్తం అంతేనా? ప్రభుత్వాన్ని తెచ్చుకొని ఏం ఉద్ధరించారు కులానికి మీరు? మీరు కులానికి వేసింది ఏంటి చెప్పండి ఫస్ట్. ఇప్పుడు మల్లికార్జున గారు అన్నారు కదా, అసలు వాళ్ళకి ఏం చేసిరో ఫస్ట్ వాళ్ళని ప్రశ్నించుకోండి, ఆ తర్వాత మీరు నిరసన చేసే క్రమంలోకి వెళ్ళండి. ఇప్పుడు బీజేపీ ఈరోజు చట్టం చేయబడ్డ వందే మాత్రం గేయాన్ని ఎవరైనా పాడకపోయినా అవమానించినా ఎలాంటి చర్యలు తీసుకుంటానని ఏం చెప్తారు? సామాన్యుడికి కానీ అటు పార్టీ నేతలు కానీ ఏం చెప్పబోతుంది? అధికార పార్టీలో ఉన్న వాళ్ళకైనా సరే, పోనీ విపక్షాల్లో ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే జాతీయ గీతం అనేది మన 8 ఇయర్స్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మోడీ గారి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా ఘర్ ఘర్ తిరంగా అనే నినాదంతో ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగురవేసినాం. అది మీ అందరికీ తెలిసింది. దాదాపు 4 రోజుల నుంచి జరుగుతుంది ఈ ప్రక్రియ. అందరు ఎగరేసారు. ప్రతి ఒక్క మా గల్లీకి రండి, నేను చూపిస్తున్న ప్రతి ఇంటిపైన ఘర్ ఘర్ జెండా ఉంటుంది. చెప్తున్నాను కదా, వాళ్ళకి ఏం చెప్తారంటే, ఇప్పుడు దేశభక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా జెండా ఎగరేస్తారండి. వాళ్ళకి దేశభక్తే లేదు, వాళ్ళకి గౌరవమే లేదు, దేశభక్తే లేదు. వాళ్ళు ఎక్కడి నుంచి అలాంటి లేని వాళ్ళు డెఫినెట్గా అలానే బిహేవ్ చేస్తారు. ఎందుకు లేదు? ఇప్పుడు మీరే చూసారు కదా, వాళ్ళు అరే ఆడ తప్పు చేసిరా, మన జాతీయ గేయాన్ని అవమానపరిచిరా అని వాళ్ళకు ఉండాలి. వాళ్ళకి అది లేకపోగా అరే ఖర్గే గారిని అవమానించిరని ఒక సిల్లి టాపిక్ని పట్టుకొని దాన్ని ఇష్యూ తీసుకెళ్దాం అనుకోవడం తప్పు. ఎందుకంటే తప్పు చేసిరు, కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు అంతే. ఇక్కడ తప్పును యాక్సెప్ట్ చేసినప్పుడే వాడు నిజమైన కార్యకర్త, నాయకుడు ఎవరైనా సరే. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే బీజేపీ ఎలాంటి పోరాటం? డెఫినెట్గా దీనిపైన మేము యాక్షన్ తీసుకుంటాం, నిరసన తెలుపుతాం. అలాంటి విషయం జిమ్మే మన యాంటీ నేషనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఘనంగా గొప్ప సన్మానం చేసి బుద్ధి చెప్పి మేము ఎక్కడైతే వాళ్ళ ప్రేమ ఉన్నదో అక్కడికే పంపిస్తాం.